బర్త్డే అక్క. చెప్పు, మళ్ళీ చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. డాటర్స్ ఆర్ ఎస్పెషల్లీ సెంట్ ఫ్రమ్ హెవెన్ అంటారు. మాకైతే ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇచ్చింది పర్ణిత అండ్ దెన్ సహస్ర. ఈ వ్లాగ్‌లో నేనైతే పర్ణిత 6థ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చూపించబోతున్నానండి. అంతేకాకుండా నేను బర్త్‌డే డెకరేషన్ థీమ్ ఐడియాస్, బెస్ట్ అవుట్‌ఫిట్ ఐడియాస్ అండ్ ఆల్సో తక్కువ బడ్జెట్‌లో రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ ఇలా ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక బర్త్‌డే పర్ఫెక్ట్‌గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా అనేది నేను ఈ వ్లాగ్‌లో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇంకెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే బెల్ ఐకాన్ రింగ్ చేసేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో విజీబీస్! ఈ వీడియో హైలైట్స్ అయితే చూసేసారు కదా! ఇక్కడైతే మా ముగ్గురు అవుట్‌ఫిట్స్ గురించి అండ్ వాటి ప్రైస్ డీటెయిల్స్ గురించి చెప్తానండి. సో, నేనైతే ముగ్గురికి కూడా ఫస్ట్ 3 ప్లెయిన్ సారీస్ తీసుకున్నాను. కిడ్స్ ఇద్దరికి కూడా క్రాప్ టాప్ మోడల్ స్టిచ్ చేపిద్దామని చెప్పేసి. సో, నేనైతే ఎవ్రీ ఇయర్ వాళ్ళిద్దరికీ ట్విన్నింగ్ తీసుకుంటాను. బట్ ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్‌గా ఒకే మోడల్ లాగా స్టిచ్ చేపిద్దాము. బట్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేద్దామని చెప్పి పర్ణిత కోసం అయితే లావెండర్ కలర్ తీసుకున్నాను. అండ్ సహస్ర కోసం అయితే సీ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. పేపర్ టిష్యూ టైప్‌లో ఉంది. అండ్ ఫోల్డింగ్ కూడా చాలా బావుందనమాట. సో, దీన్ని నేను క్రాప్ టాప్ లాగా డిజైన్ చేద్దామని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఈ సారీ వచ్చేసి మాకు ఈచ్ రూ. 600 పడింది. అండ్ దాని మీద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రూ. 380 అండి మీటరు. నాకు పెద్ద పాపకి 80 పాయింట్స్ అండ్ చిన్న పాపకి 60 పాయింట్స్ మాత్రమే పడింది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. లొకేషన్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. ఇది లింగంపల్లిలో శ్యామ్ మ్యాచింగ్ సెంటర్స్‌లో తీసుకున్నాను. ఇలా అయితే వీళ్ళిద్దరికి 2 ప్లెయిన్ సారీస్ అండ్ వాటి మీదకి బ్లౌజ్ పీసెస్ కూడా తీసేసుకున్నాను. ఆ తర్వాత నేనొచ్చేసి డై షేడెడ్ ప్లెయిన్ సారీ తీసుకున్నాను. నాకు ఈ కలర్ అయితే చాలా అఫీషియల్ అండ్ రాయల్‌గా అనిపించింది అండ్ డిఫరెంట్‌గా అనిపించింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదు. సో, అందుకే నేనైతే ఈ కలర్ ఆప్ట్ చేసుకున్నాను. అండ్ నా సారీ వచ్చేసి రూ. 900 పడిందండి. అండ్ దెన్ ఈ సారీ మీదకి నేను మ్యాచ్ అయ్యేలాగా ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నాకు మీటర్ రూ. 400 పడింది. ఈ క్లాసీ సారీలో కొంచెం గ్రాండ్‌గా చేయించేయటానికి నేనైతే ఇలా లేస్ తీసుకున్నాను. నాకు ఈ లేస్ ఒక అట్ట రూ. 400 పడిందండి. ఒక షీట్ అయితే సరిపోతుంది. సో, నేను ఇలా పెట్టి చూసుకుంటున్నాననమాట. ఓకే. ఇలా లేస్ యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అవుట్‌లుక్ అని. ఈ ఫోటోలో చూపించిన విధంగా అవుట్‌లుక్ అయితే అదిరిపోయిందసల. నన్నైతే చాలామంది అడిగారు ఫోటోస్ చూసి అది లెహెంగానా? సారీనా? అని. అది సారీనే అండి. సారీ కలర్ కాంబినేషన్ అది చాలా బావుంది. యూనిక్ అండ్ డిఫరెంట్‌గా ఉందని కూడా చెప్పారు. థాంక్స్ టు ఎవ్రీవన్. సో, నాకు టోటల్ రూ. 1700లో బ్లౌజ్ పీస్, లేస్ అండ్ సారీ అయితే సెట్ అయింది. ఆ తర్వాత లైనింగ్స్ అండ్ పెట్టికోట్ అండ్ స్టిచింగ్ కాస్ట్ సెపరేట్. అన్నీ కూడా స్టిచింగ్‌కి ఇచ్చేసాము. ఆ తర్వాత బర్త్‌డేకి 1 డే బిఫోర్ అయితే మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసుకుంటున్నాము. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మేము డీమార్ట్‌లో తీసుకున్నాము. ఈచ్ వచ్చేసి రూ. 15 పడింది. అసలైతే రాధా ఇండియాలో లేడు కదా! సో, ఇవన్నీ కూడా ఒక్కదాన్నే మేనేజ్ చేయాలంటే నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు. ఏం తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఏం తీస్తే పిల్లలకి ఇష్టపడతారు అని అనిపించింది. అండ్ రీసెంట్‌గా ఒకళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి సేమ్ టైప్ మళ్ళీ మనం ఇవ్వలేం కదా! అందుకు ఇలా డిఫరెంట్‌గా నేనైతే ఇవి తీసుకున్నాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. మిక్కీ, మిన్నీ, ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా ఇలా 4 టైప్స్ అయితే తీసుకున్నాను. నేనైతే టోటల్ 60 తీసుకున్నాను. ఈ బాక్స్‌లో పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్ అండ్ చాక్లెట్స్ వేద్దాం అనేసి అనుకున్నాను. బట్ షార్ప్‌నర్స్ అయితే అక్కడ స్టాక్ లేదు. సో, పెన్సిల్, ఎరేజర్స్ అండ్ చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాను. ముందు రోజు నైటే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ డే హరీ బరీ అవ్వకూడదని చెప్పేసి. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నేనైతే పర్ణి కోసం సేమియా పాయసం చేస్తున్నాను. పర్ణి ఫేవరెట్ డిష్ సేమియా పాయసం. యూజువల్లీ రోజు అడిగిద్ది చేయమని. ఇంకా తన బర్త్‌డే రోజు తనకిష్టమైన ఫేవరెట్ డిష్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. బర్త్‌డే రోజు పాప నోరు తీపిచేయటం కోసం ఇంకా తన ఫేవరెట్ డిష్ చేసేస్తున్నాననమాట. క్విక్‌గా కూడా అయిపోతది. ఇంకొక వైపు అత్తయ్య ఏమో పాల తాలికలు చేస్తున్నారు. ఆ రోజు మా అపార్ట్మెంట్‌లో పాట్‌లక్ అండి. అంటే వినాయకుడిని 7 డేస్ ఉంచుతారు కదా! 7 డేస్ కూడా పూజలు చేస్తారు. సో, ఆ రోజు ఏంటంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఐటెమ్ చేసి తీసుకొచ్చి పూజలో వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత అందరం కలిసి కిందే కూర్చొని డిన్నర్ చేస్తామనమాట. సో, పాల తాలికలు చాలా టైమ్ కన్జంప్షన్ కాబట్టి ముందే స్టార్ట్ చేసేసాము. అండ్ అందరం కలిసి చేసుకుంటున్నాము తాలికలు. అండ్ మా చిన్న పాప అయితే ఇక్కడ హెల్ప్ చేస్తాననొచ్చింది. పర్ణి కూడా హెల్ప్ చేస్తుంది. కెమెరాలో లేదు.
యూజువల్లీ వాళ్ళేం పని చేసినా కానీ మేమైతే పెద్దగా అపోజ్ చేయము. మహా అయితే క్లీనింగ్ ఎక్స్‌ట్రా అవుతుంది అంతే గదా! వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళనెందుకు అపోజ్ చేయాలి అని చెప్పి వాళ్ళని కూడా మేము చేసే ప్రతి పనిలో వాళ్ళు చేస్తాను అంటే మాత్రం ఇన్వాల్వ్ చేసుకుంటామండి. సో, అలా కూడా వాళ్ళు స్క్రీన్‌కి అడిక్ట్ అవుతారు. అండ్ మనతో వాళ్ళకి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. పాల తాలికల రెసిపీ అయితే నేను ఈ వ్లాగ్‌లో పోస్ట్ చేయట్లేదు. దీన్ని నేను సెపరేట్‌గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంథీ అయిపోతుంది. దెన్ ఈవినింగ్ 4:00 అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. నేనైతే డెకరేషన్ ఈవెంట్ ఆర్గనైజర్‌కి ఇచ్చేసాను. ఎందుకంటే నాకు చాలా థింగ్స్ నాకు బర్డెన్ అయిపోతున్నాయన్నమాట. ఎవ్రీథింగ్ రాధా ఇక్కడ లేడు కాబట్టి ప్రతిదీ నేనే మేనేజ్ చేసుకోవాల్సొస్తుంది. యూజువల్లీ రాధా ఉంటే ఇద్దరం కలిసి డెకరేషన్ చేసుకునేవాళ్ళము. మేమైతే ఆల్మోస్ట్ అన్ని థీమ్స్ కవర్ చేసేసాము. సో, ఇయర్ రింగ్ థీమ్ కవర్ చేయాలనుకోని ఇంకా వాళ్ళని మాట్లాడుకున్నాము. ప్రైస్ అయితే చాలా రీజనబుల్. వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. నేను డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ అవుట్‌పుట్ అయితే చాలా బా వచ్చింది. సో, బర్త్‌డే డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ గ్యాప్‌లో నేను ఇద్దరు కిడ్స్‌ని కూడా రెడీ చేసేసాను. ఈవినింగ్ ఇంకా అందరూ వచ్చిన తర్వాత కొన్ని ఫోటోస్ స్పెసిఫిక్‌గా తనకి తీయటానికైతే కుదరదు కాబట్టి, ఇంకా తనని రెడీ చేసి డెకరేషన్ దగ్గరికి తీసుకొచ్చి తనకైతే నేను కొన్ని పిక్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా ఆ తర్వాత మేము కూడా కొన్ని పిక్స్ కలిసి తీసుకున్నాము. ఇంకా అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ అంతా గజిబిజి అయిపోతుంది కాబట్టి, పిల్లలు కూడా ఎంతవరకు ఇంకా అంత నీట్‌గా ఉంచుకుంటారో తెలీదు. కేకయితే నేను 2 డేస్ ముందే వెళ్లి ఆర్డర్ చేసేసాను. పింట్రెస్ట్‌లో చూసి తన డ్రెస్‌కి మ్యాచ్ అయిన ఈ కలర్ కాంబినేషన్స్ అయితే నేను కస్టమైజ్ చేసుకున్నాను. ఈవెన్ బెలూన్స్ కూడా తన డ్రెస్‌కి మ్యాచ్ అయినట్టుగా చెప్పాను. బటర్‌ఫ్లై థీమ్ నాకు బా నచ్చింది. సింపుల్‌గా ఉంది. ఎక్కువ డిజైన్స్ వచ్చినా కానీ టూ మనీ సింథటిక్ కలర్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఇట్లా సింపుల్‌గా పెట్టుకోవాలనుకున్నాను. కేక్ టేస్ట్ కూడా చాలా బావుంది ఆ రోజు. తన డ్రెస్ కానీ, కేక్ కానీ, బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కానీ అన్నీ కూడా థీమ్ బేస్డ్‌లా బా సెట్ అయినియి. ఇంక పిల్లలందరూ కలిసి కేక్ దగ్గర చేరారు. ఆ కేక్‌ని టచ్ చేయకుండా ఉండలేకపోతున్నారు. కేక్ కటింగ్ గాని స్టార్ట్ చేయకపోతే నేను స్టార్ట్ చేసేలోపే కేక్ స్మాష్ చేసేలా ఉన్నారని చెప్పేసి ఇంకా త్వరగా కేక్ కటింగ్‌కయితే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఈలోపు నా ఫ్రెండ్స్ కూడా అపార్ట్మెంట్‌లో అందరూ వచ్చేసారండి. ఇంకప్పుడే కదా అసలు సందడి స్టార్ట్ అయ్యేది. అందరం గ్యాదర్ అయ్యామంటే ఇంకా ఆటోమేటిక్‌గా సందడి కూడా స్టార్ట్ అయిపోతది. ఇంకా పర్ణి కూడా ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామని ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంది. తన బర్త్‌డే కోసం అయితే లిటరల్లీ నన్ను ఆల్మోస్ట్ 10 మంత్స్ నుంచి అడుగుతుందనమాట. నా బర్త్‌డే ఎప్పుడొస్తది? నా బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేస్తావు? ఎవరెవరిని పిలుస్తావు? ఏం కేక్ ఇట్లా ప్రతీది కూడా తను 10 మంత్స్ నుంచి నన్ను అడుగుతుందండి. అండ్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్ అనమాట. ఇంక తన బర్త్‌డే రానే వచ్చేసింది. మాతో అత్తయ్య, మావయ్య గారు ఉంటే మాత్రం ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ పిల్లలకి వాళ్ళిద్దరితోనే చేపిస్తాము. సో, వాళ్ళ బ్లెస్సింగ్స్‌తో స్టార్ట్ అయితే మంచిది అని చెప్పేసి, ఇంకా వాళ్ళు కేక్ కటింగ్ చేపించిన తర్వాత అందరూ ఒక్కొక్కలుగా బ్లెస్సింగ్స్ ఇచ్చి కేక్ తినిపిస్తాము. ఆ రోజైతే మేము లిటరల్లీ రాధాని చాలా మిస్ అయ్యాము. యూజువల్లీ రాధ కూడా ఉండుంటే నలుగురం కలిసి థీమ్ బేస్డ్ వేసుకునేవాళ్ళమనమాట. ట్విన్నింగ్ పిల్లలిద్దరికీ ఒక కలర్ అండ్ మేమిద్దరం ఒక కలర్ ఆర్ వైస్ వర్సా. సో, ఇట్లా ఏదో ఒక థీమ్ బేస్డ్ వేసుకునేవాళ్ళము. ఈవెన్ రాధ కూడా మమ్మల్ని చాలా మిస్ అయ్యాడు. బన్నీ బర్త్‌డే కోసం డెకరేషన్ థీమ్ కానీ, కేక్ థీమ్ కానీ, లేకపోతే వాళ్ళ అవుట్‌ఫిట్స్ రిలేటెడ్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఇవన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ 1 వీక్ పట్టిందండి. ఎవ్రీడే 1 లేదా 2 పనులు చేసుకుంటా వస్తే ఫైనల్లీ తన బర్త్‌డే అయితే ఇలా మంచిగా జరుగుతుందనమాట. ఏది కూడా ఆన్ ద మూమెంట్ అప్పటికప్పుడు అవ్వాలి అంటే అది కొంచెం అంత మంచిగా రాదని నా ఫీలింగ్. సో, కొంచెం ఏ పని చేసుకున్నా కానీ మనం ప్రీ ప్లాన్డ్‌గా చేసుకుంటే అవుట్‌పుట్ అనేది చాలా బావుంటది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ పర్ణితో పాటు మేము కూడా కొత్త బట్టలు తీసుకుంటాను. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ఎవ్రీ మామ్ కూడా డెలివరీ అయిన తర్వాత అది మామ్‌కి కూడా రీబర్త్ అని నేనైతే ఫీల్ అవుతాను. సో, మనకి మనం కొంచెం ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఆ రోజు అంటే మనం హ్యాపీగా ఉంటేనే కదా! అంతా హ్యాపీగా చేయగలం. సో, నా హ్యాపీనెస్ కోసం నేను కూడా కొత్త బట్టలు కొనుక్కుంటా. అండ్ పిల్లలకి కూడా కొత్త బట్టలు తీసుకుంటాను. ఈవెన్ రాధకి కూడా తీసుకుంటాను. అలా నలుగురం కూడా కొత్త బట్టలు తీసుకుంటామనమాట. సో, మామ్స్ అయితే నిజంగా చెప్తున్నాను ఫస్ట్ మీలో కాన్ఫిడెన్స్ అయితే మీరు లూజ్ చేసుకోకండి. మనం కాన్ఫిడెంట్‌గా ఉంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము. చాలామంది మామ్స్ అయితే ఆఫ్టర్ డెలివరీ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోతారు. ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నెవర్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా పెద్ద టాపిక్. దాని నుంచి ఎలా ఓవర్‌కమ్ చేయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో. నేనైతే దాని గురించి ఒక వ్లాగ్ చేసి పెడతాను.
అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ప్రియా, మామయ్య గారు, మా మెయిడ్ ఆంటీ అండ్ శృతి వీళ్ళందరూ కూడా స్నాక్స్ సర్వ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే పాట్‌లాక్ ఉంది కింద. సో, అందరూ క్విక్‌గా వెళ్ళిపోవాలి అని హర్రీ అవుతున్నారు. ఈవెన్ బర్త్‌డే అయిన తర్వాత ఇంక మేము కూడా కిందకే వెళ్ళాలి డిన్నర్ చేయటానికి. సో, అందరికి ఇలా అయితే స్నాక్స్ సర్వ్ చేస్తున్నాము. యూజువల్లీ మా అపార్ట్మెంట్‌లో ఏదైనా చిన్న ఈవెంట్ అయినా ఇంకా అందరం కలిసి ఇట్లా గెట్ టుగెదర్ లాగా అయిపోతదనమాట. యూజువల్లీ వీక్ డేస్ ఏంటి అంటే, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు బిజీ అయిపోతామనమాట. ఇంకా అంతగా కలుసుకోవటానికి వీక్ డేస్ అయితే ఎస్పెషల్లీ పాసిబుల్ కాదు. ఇట్లా వీకెండ్స్ అప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం కలుసుకోవటానికి అవుతుంది. తిను నా ఫ్రెండ్ అనుష. ఈవెన్ పాపం ఆ రోజు వచ్చింది కానీ, తనకైతే మీటింగ్‌తోనే సరిపోయిందనమాట. స్నాక్స్ సర్వ్ చేసిన తర్వాత ఇంక రిటర్న్ గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఎందుకంటే కిడ్స్ ఒక్కొక్కలుగా వెళ్ళిపోతున్నారు. పర్ణి అయితే ఇంక తనకొచ్చిన గిఫ్ట్స్ అస్సలు ఆలస్యం చేయకుండా ఓపెన్ చేసేస్తుంది. అక్కడే తన ఫ్రెండ్స్ అందరికి చూపించడానికి. అండ్ తను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా తన బర్త్‌డే సెలబ్రేట్ చేశానని చెప్పి టోకెన్ ఆఫ్ లవ్ అయితే చూపిస్తుంది. థాంక్ యూ మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి. ఆ తర్వాత తినైతే నా బెస్టీ ప్రియాంక వాళ్ళ డాటర్ అనమాట క్యూటీ. మేమిద్దరం ఎలా క్లోజ్ ఫ్రెండ్సో పర్ణి, క్యూటీ కూడా అలానే క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో, కేక్ కటింగ్ అయిపోయింది. స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అయిపోయింది. పర్ణి తన గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకోవటం అయిపోయింది. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏముంటుంది అందరం కలిసి మళ్ళీ ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఫోటోస్ గణేష్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో, మేము చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ పూజలో పెట్టేసుకున్నాము. చెప్పాను కదా! పాట్‌లాక్ అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి కింద కూర్చొని సరదాగా డిన్నర్ చేస్తున్నాము. అండ్ ఇది కూడా మాకు పర్ణి బర్త్‌డే రోజు రావటం చాలా అనిపించిందనమాట. పూజ అయినా, పండగయినా, ఈవెంట్స్ అయినా, చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయినా అందరం కలిసి చేసుకుంటేనే కదా ఆ సందడి. సో, ఇక్కడైతే పిల్లలందరినీ లైన్‌లో కూర్చోబెట్టేసి ఫస్ట్ పిల్లలకి సర్వ్ చేసేసామనమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు తినేసారనుకోండి, తర్వాత మనం తిన్నంత సాటిస్ఫాక్షన్ మనకుంటది. సో, పిల్లలందరికీ సర్వ్ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్‌లో మేమందరం కూడా ప్రసాదాలు పెట్టుకొని ప్లేట్‌లో పెట్టుకొని అందరం కలిసి కూర్చొని సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా ఇంకా అట్లా పూజ, తర్వాత పర్ని బర్త్‌డే సెలబ్రేషన్స్, గెట్ టుగెదర్ ఇట్లా అంతా మంచిగా అయిపోయింది. ఈ సండే అయితే గణేష్ నిమజ్జనం. అలానే ఇంకా అపార్ట్మెంట్‌లో మా అందరం కలిసి భోజనాలు అండ్ నైట్‌కి డిన్నర్ పార్టీ లాగా కూడా. సో, నేనైతే ఇంకా ఆ వ్లాగ్స్ కూడా కవర్ చేసి ఫర్దర్‌గా పోస్ట్ చేస్తాను. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతూ ఉంటాయి నా ఛానెల్‌లో. ఇంకెవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానెల్ సో దట్ నేను పోస్ట్ చేసిన ఏ వీడియో అయినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫన్నీ సిక్స్త్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అండ్ మా అపార్ట్మెంట్‌లో పాట్‌లక్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తంలో మీకు ఏది బాగా నచ్చిందో జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో. మా అవుట్‌ఫిట్స్ ఎట్లా ఉన్నాయి? డెకరేషన్ ఎలా ఉంది? సో, ఇవన్నీ కూడా జస్ట్ నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్ నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా అనిపిస్తుంది. ఇక్కడైతే సాంగ్స్ పెట్టారు. పిల్లలైతే డాన్స్ చేస్తున్నారు. సో, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ అంటిల్ దెన్ బై బాయ్.